హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డీటెయిల్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి యాత్రా ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయింది. ఇది వచ్చేసి మనకి 22 అక్టోబర్ రోజైతే రిలీజ్ అయింది. నెక్స్ట్ ఈ పోస్ట్లకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 22 అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అయింది. 22 అక్టోబర్ నుంచి నవంబర్ 21 వరకు అయితే ఆన్లైన్ ద్వారా మనము ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి అప్రెంటిస్ నోటిఫికేషన్. దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 14 ఇయర్స్ అయితే ఉండాలి మినిమం. మ్యాక్సిమం వచ్చేసి 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే నాన్ ఐటీఐ కేటగిరీ వాళ్ళు అయితే మినిమం 10th క్లాస్ 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ మరియు సైన్స్లో వచ్చేసి 40% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ కేటగిరీకి అప్లై చేసుకోవడానికి ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓటర్ ఐడి కార్డు, లేదా పాస్పోర్ట్, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఐడి ప్రూఫ్ కోసమే. అదేవిధంగా ఏదైనా బ్యాంక్లో అకౌంట్ ఉన్నట్లయితే ఆ అకౌంట్ పాస్బుక్ యొక్క ఫోటోగ్రాఫ్ కూడా ఐడి ప్రూఫ్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే వీరిని అయితే సెలెక్ట్ చేస్తారు. నాన్ ఐటీఐకి మరియు ఐటీఐ పోస్టులకు అయితే సపరేట్గా మెరిట్ లిస్ట్ అయితే తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ అప్రెంటిస్లో వీళ్ళకి స్టైఫండ్ వచ్చేసి నాన్ ఐటీ వాళ్ళకి నెలకు వచ్చేసి 6,000 అయితే స్టైఫండ్ అనేది పే చేస్తారు. అదేవిధంగా ఐటీఐ వాళ్ళకి వచ్చేసి 7,000 అనేది స్టైఫండ్ పే చేస్తారు. దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ మరియు ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పీడబ్ల్యూడీ వీళ్ళకైతే అప్లికేషన్ ఫీ అనేది అయితే 100 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఏ స్టేట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇక్కడ మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. అన్ని స్టేట్స్లో కలుపుకొని మనకు టోటల్ 3,883 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఐటీఐకి వచ్చేసి 2,498 వేకెన్సీస్, నాన్ ఐటీఐకి వచ్చేసి 1,385 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేదా ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ అప్రెంటిస్ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.